రైతులకు ఎవరి పాలనలో మేలు జరిగిందో చర్చించేందుకు సభలోనైనా బయటైనా తాము సిద్ధమని జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయమై తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వెబ్ ల్యాండ్లో దాదాపు 20 మంది ఖాతాల వివరాలు తప్పుగా ఉన్నాయని వాటిని సరిచేస్తున్నామని అన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు, మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని అన్నారు. గొడ్డలి పార్టీ నేతలు సభకు రాకుండా వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శలు చేయడం దారుణమని అన్నారు. ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కే సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదర వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు డిఏపిని అందుకున్నారు అధ్యక్ష. అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కే సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదర వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు డిఏపిని అందుకున్నారు అధ్యక్ష.